ఈరోజు దొండకాయ కారం చూద్దాము. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ కారము కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతం అన్నమాట. ముందుగా ఇదిగోండి కాస్త ఆయిల్లోని జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. పక్కకి తీసేసుకోండి ఇప్పుడు అవి. కాస్త ఆయిల్లోని ఒక పెద్ద ఆనియన్ని వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేయాలి. ఈ దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కాస్త ఉప్పు, పసుపు, కూరకు సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఇది చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఇంతకుముందు మనం వేయించుకున్న పప్పుల్ని కాస్త కారం వేసుకొని గరక పరకగా అంటే బరకగానే ఉండాలి చక్కగా. ఇదిగోండి ఈ విధంగా పొడిని కూడా మగ్గిన తర్వాత వేసేస్తే ఈ పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ దొండకాయ కారం రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అద్భుతమైన డిష్ అనమాట. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.